చాలా తక్కువ సమయంలో టేస్టీగా అండ్ స్పైసీగా టమాటా రైస్ తినాలనుకుంటే ఇలా చేసేయండి. కుక్కర్ తీసుకొని ఒక 2, 3 స్పూన్లు ఆయిల్ వేసి బిర్యానీ మసాలాను వేసి బాగా వేగనివ్వండి. తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసి పచ్చివాసన పోయేదాకా వేగనివ్వండి. తర్వాత ఇందులో ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా ముక్కల కింద కట్ చేసి వాటిని కూడా వేసుకొని ఒక 4, 5 పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వండి. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఒక 5, 6 టమాటాలను తీసుకొని చిన్నగా ముక్కల కింద కట్ చేసి వాటిని కూడా కుక్కర్లో వేసి కొంచెం సేపు మగ్గనివ్వండి. టమాటాలు మగ్గుతున్నప్పుడే దీంట్లోకి సరిపడా ఉప్పుని, అలాగే దాంట్లోకి సరిపడా పసుపుని కూడా వేసుకొని ఇంకొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత మీ టేస్ట్‌కి సరిపడా కారాన్ని, అలాగే ఒక అర స్పూన్ ధనియాల పొడిని, ఒక పావు స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని ఇంకొంచెం సేపు మగ్గనివ్వండి. ఇలా మగ్గిపోయిన తర్వాత మీరు ఒక గ్లాసు బియ్యం తీసుకున్నట్టయితే 2 గ్లాసులు వాటర్ చొప్పున మీరు ఎన్ని గ్లాసులు బియ్యం తీసుకుంటే అన్ని గ్లాసులు వాటర్ పోసేసుకోండి. వాటర్ తెరులుతున్నప్పుడు మీరు తీసుకున్న బియ్యాన్ని వేసుకొని, అలాగే మీ దగ్గర ఉంటే జీడిపప్పులు కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రానివ్వండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.